దేవునికి స్తోత్రం. ఈరోజు నిత్యుడగు తండ్రగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. పాలిచ్చి పెంచెడి తండ్రి పసిపిల్లను మోయినట్లు. సంఖ్యాకాండం 11:12. ప్రియా నిత్యుడగు తండ్రగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు జయ విజయాలు అనుగ్రహించి, దేవుడు తన కృప ద్వారా మీకు విజయం అనుగ్రహించి కృపలో విస్తరింపచేయునుగాక. మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వలె, పాలిచ్చి పెంచేటి తండ్రి వలె పసిపిల్లలు మోయినట్లు నేడు మనం మోస్తున్న మహిమాస్వరూపుడైన మన ప్రియ ప్రభు మనను ప్రేమించు తండ్రిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తండ్రిగా ఉన్నాడు గనుక నిత్యుడగు తండ్రి అని పిలువబడుచున్నాడు. నిత్యుడగు తండ్రి అనగా నిన్న నేడు నిరంతరము తండ్రి అని అర్థం. శాశ్వత కాలము ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయనను మన హృదయమందు దైవముగా కొనియాడట ఎంతో గొప్ప ధన్యత దేవదేవుని బిడ్డలారా. నేడు ఆ దేవాదేవుని, ఆ మహిమాస్వరూపుడును మనము కొనియాడాలి, మహిమపరచాలి, ఘనపరచాలి మన ప్రియ పరమ తండ్రిని. ఆయన మనలను మోయు తండ్రిగా, తండ్రి తన బిడ్డలను భుజముల మీద పెట్టుకొని మోయుచున్నాడు. ఆ బిడ్డలందరూ 2 కాళ్ళను రొమ్ము మీద మోపుకొని తండ్రి భుజం మీద గంభీరంగా కూర్చొని తండ్రి తల వెంట్రుకలను గట్టిగా పట్టుకుంటున్నారు. తండ్రి ఆనందంగా మోసుకొని పోవును. ఏనుగు మీద రాజు ఊరేగింపుగా వచ్చినప్పుడు ఎలాగున్నో తండ్రి భుజముల మీద పిల్లలు అలాగ వచ్చుచున్నారు. నా ప్రియ ప్రభు నన్ను నడిపించేవాడు కాదు, మోయువాడై ఉన్నాడంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు కాదు, మోసే దేవుడు. మన కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణించి సమాధానము గల గొప్ప దేవుడు. మన ప్రియ పరమ తండ్రి మనకి మంచి సలహాలు ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన బిడ్డలకు ఇచ్చు సలహాను చూస్తే తండ్రి తన బిడ్డల ఎల్లా నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎల్లా మేము నడుచుకుంటామని మీకు తెలియను. అవును, దైవ సేవకుల ద్వారా పరమ తండ్రి మనకు సలహా ఇచ్చుచున్నాడు. దేవుని వాక్యం ద్వారా సలహా ఇచ్చుచున్న మహిమాస్వరూపుడు మన ఆధిక్యతను దృష్టిలో ఉంచుకొని ఆయన దయచేసి సంకల్పములు ఎంతో మధురమైనవి, మధురాతి మధురమైనవి, సర్వోన్నతమైనటువంటి సలహాలు ఇచ్చి మనల్ని బలపరుస్తున్న సర్వాంగ సుందరుడైన దేవుని బిడ్డలారా, మన ప్రియపరమ తండ్రి తన బిడ్డలను శిక్షించు దేవుడు. తండ్రి తనకిష్టమైన కుమారుని గర్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గర్దించును అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలనని వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు. కానీ మనము పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన కృపను కనికరం చూపుతున్న గొప్ప దేవుడే. మనను ప్రేమించు పరమ తండ్రి నిత్యుడగు తండ్రిగా ఉంట ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప ధన్యత. మన దేవుడు మన ఎంతో కృపను చూపుతున్న దేవుడు, ఎంతో కనికరమును చూపుతున్న దేవుడు, ఎన్నో విజయవంతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడే. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి జాలిపడి వారికి జయమనుగిరిచి విజయము గల విజయసారథి, రథసారథి, మనోహరుడు, మహోన్నతుడు. జయము గల దేవదేవుని బిడ్డలారా, దేవుని పట్ల నీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో దేవుడు నీ పట్ల జరిగించే కార్యం కూడా అంతే బలంగా ఉంటుందని నేను జయము గల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవదేవుడు నీకు జయ విజయం అనుగ్రహించి విజయవంతమైన కార్యం జరిగించి బలపరచగల గొప్ప తండ్రి, మనోహరమైన తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి నీకుండగా అధైర్యపడక ఆయన కృప కింద ఇప్పుడే రమ్మని ప్రభు పరిశుద్ధాత్మదేవుని కృపతో నింపబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు కృప నేడు మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, సర్వోన్నతుడు, సర్వాధికారివి, సర్వశక్తి సంపన్నుడైన మా ప్రియ నిత్యుడగు పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీ పిల్లలైన మమ్మల్ని మీరు బలపరచండి, స్థిరపరచండి. విజయసారథి, రథసారథి, నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు నీవు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఉదయకాల నీ ఆశీర్వాదాలు, నీ దీవులు మీ బిడ్డలైన మాకు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాకిరణాలు దింపచేసి వీళ్ళని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి
పరమ తండ్రి, మా ఎడల కృప చూపించగల దేవుడు, నీ భుజం మీద పెట్టుకొని మమ్మల్ని మోస్తున్న దేవుడు, నైనా మాకు చక్కని సలహాలు ఇస్తున్న తండ్రివి, మమ్మలను నైనా గర్తించి శిక్షించి బలపరిచి స్థిరపరిచి విజయవంతులుగా చేస్తున్న గొప్ప తండ్రి నీవే గనక నీ కృప ద్వారా మాకందరికీ జయమని వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి విజయవంతుల ప్రతి ద్వారాలు తెరమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.